హలో, హౌ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు జున్ను పాలు లేకుండా జున్ను ఎలా ఇంట్లోనే ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవాలో తయారు చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? ఈ రోజుల్లో జున్ను తినాలంటే చాలా కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే మాకు అసలు జున్ను దొరకట్లేదు. సిటీలో అయితే అసలు ఇంకా కష్టమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉండేదండి. అదేంటంటే గేదె నుండి వచ్చే పాలల్లో పెరుగు చేసుకుంటారు కదా, సో జున్ను ఎలా వస్తుంది అని డౌట్ వచ్చేది. మా అమ్మని కూడా అడిగేదాన్ని, నవ్వుకునేవాళ్ళు మా అమ్మ మా నాన్న. సో తర్వాత పెద్ద కొంది అదే క్లియర్ అయిపోయింది. వాళ్ళు చెప్పారు. ఆయన చిన్నప్పుడు అర్థమవుతుంది కదా, పెద్ద కొంది అన్నీ తెలుసుకుంటాం కదా, సో నాకు అర్థమైంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్కి కూడా జున్ను అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి, చూద్దాం. తర్వాత ఏంటంటే ఫస్ట్ నేను మెజర్మెంట్స్ చెప్తాను, తర్వాత ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం, ఓకేనా? కామధేను జున్ను పౌడర్ ఉంటుందండి, 100 గ్రామ్స్ ప్యాకెట్, అది తీసుకున్నాను. ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్లో, షాపుల్లో. తర్వాత వచ్చేసి బెల్లం 150 గ్రామ్స్ అని ఉంది, కానీ నేను బెల్లం 250 గ్రామ్స్ వేసాను. సంగం డైరీ రెడ్ ప్యాకెట్ 1/2 లీటర్ పోయాలండి. తర్వాత ఇలాచీ పౌడరు, పెప్పర్ పౌడరు సరిపడినంత తీసుకోవాలి. సో నేను పెప్పర్ పౌడర్ స్కిప్ చేశాను, ఎందుకంటే వియాన్ మంట తినడు, ఎక్కువ స్పైస్ ఇష్టపడ్డు, అందుకని. సో ఏంటంటే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో బెల్లం, పాలు, ఏదైతే ఉందో జున్ను పౌడర్, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. బెల్లము నేనైతే 250 చెప్పాను కదా, మీ ఇష్టం, మీకు తగినంత వేసుకోండి. తయారీ విధానం ఏంటంటే ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక పెద్ద పాత్ర స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో చిన్న గ్లాసెస్ వాటర్ 2 పోసుకుని ఏదైతే మనం పాత్ర పెట్టామో మెజర్మెంట్స్ చేసింది మిశ్రమాన్ని దాని మీద మూత పెట్టాలి. తర్వాత పెద్ద పాత్ర ఉంది కదా, దాని మీద కూడా లిడ్ పెట్టాలి. నాకు 40 మినిట్స్ టైం పట్టింది. ప్యాకెట్లో అయితే 15 మినిట్స్ అని రాసి ఉంది. నాకైతే హాఫ్ అన్ అవర్ చెక్ చేసుకుంటే బాయిల్ అవ్వలేదు. మళ్ళీ 40 మినిట్స్కి అది మంచిగా ఉడికింది, కేక్ లాగా రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి, ఎంతో ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంది. సేమ్ రియల్ జున్ను లాగానే ఉంది. సో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. తర్వాత వియాన్కి టేస్ట్ చేయమని ఒక బౌల్లో వేసి ఇచ్చాను. టేస్ట్ చేసి సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పాడు. యాక్చువల్లీ తను కేక్ అనుకున్నాడు, నేను జున్ను కేక్ అని ఇచ్చాను. సో ఎప్పుడు తినలేదు, పుట్టినాక ఇదే ఫస్ట్ టైము జున్ను తినడం. సో చాలా బాగుందని చెప్పాడు. సో మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.